ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కామన్ సెంట్రల్ సెక్రటరియట్ నిర్మాణానికి ముందడుగు పడింది. 2534 కోట్లతో అమరావతిలో కేంద్ర ప్రభుత్వం భారీ నిర్మాణాలను చేపట్టనుంది. కామన్ సెంట్రల్ సెక్రటరియట్ కోసం 1299 కోట్లు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నివాస సముదాయాల ఏర్పాటుకు 1234 కోట్లతో కూడిన డిపిఆర్ రెడీ చేసింది కేంద్రం. కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి వచ్చిన ఫైల్కు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆమోదాన్ని తెలిపారు. ప్రాజెక్టుకు తదుపరి అనుమతులకు కీలకమైన కేబినెట్ సెక్రటరీ క్లియరెన్స్ ఇస్తే త్వరలో నిర్మాణాలు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. అమరావతిలో కేంద్ర నిర్మాణాల కోసం మొత్తం 22.5 ఎకరాల భూమిని కేటాయించింది సిఆర్డీఏ. ఇందులో 5.5 ఎకరాల్లో సెక్రటరియట్, 17 ఎకరాల్లో నివాస సముదాయాలను ఏర్పాటు చేయబోతున్నారు. మరి ఈ దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా విజయవాడ బ్యూరో చీఫ్ హరికిషన్ అందిస్తారు. హరికిషన్, మరి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కామన్ సెంట్రల్ సెక్రటరియట్ నిర్మాణానికి ముందడి పడింది కదా, డీటెయిల్స్ చెప్పండి హరికిషన్. హరికిషన్, హలో, చెప్పండి. థ్యాంక్ యూ. ప్రధానంగా కామన్ సెంట్రల్ సెక్రటరియట్ కి సంబంధించి ఒక మంచి శుభ పరిణామంగా కూడా కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే అమరావతికి సంబంధించినటువంటి రాజధాని నిర్మాణం పైన పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది. ఇప్పటి వరకు కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దగ్గర 56,000 కోట్ల రూపాయలకు సంబంధించి 91 పనులను నిర్విరామంగా కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో ఏదైతే వర్షాకాల సమయంలో అలాగే శీతాకాల సమయంలో 10,000 మంది లేబర్ తో, అంటే ఎవరైతే కూలీలకు సంబంధించినటువంటి వారిని అందరినీ కూడా పెట్టి కంపెనీలు అయితే ఇటు శాశ్వత సచివాలయం అయితేనేమి, అలాగే హైకోర్టు అయితేనేమి, అలాగే ఎమ్మెల్యేలకు సంబంధించి, అలాగే మంత్రులకు సంబంధించినటువంటి నివాసాలు, సిబ్బందికి సంబంధించినటువంటి నివాసాలు, ఐకానిక్ టవర్స్, వీటన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో దృష్టి సారించి నిర్మాణాలను జరిపింది. కానీ ఎండాకాలం ప్రారంభమైన తర్వాత వాటిని మరింతగా వేగంగా పెంచింది. దగ్గర 20,000 మంది నిర్మాణ కూలీలతో వేగంగా కూడా అమరావతికి సంబంధించినటువంటి ప్రధాన భవనాలకు సంబంధించి నిర్మాణాల పైన పూర్తి దృష్టి సారించింది. అలాగే సీడ్ యాక్సెస్ రోడ్డుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. దగ్గర 85% కంప్లీట్ గా కూడా ఈ రహదారి నిర్మాణం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇది ప్రధాన రహదారికి అనుసంధానం చేసేటటువంటి పని మాత్రమే మిగిలి ఉన్నటువంటి నేపథ్యంలో తాజాగా కేంద్ర కార్యాలయాలకు సంబంధించి కూడా ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని పూర్తిగా కూటమి ప్రభుత్వం స్వాగతిస్తుంది. అలాగే హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికే ఈ కేంద్ర కార్యాలయాలన్నిటికీ కూడా 22.50 ఎకరాలకు సంబంధించి కూడా కేటాయించడం జరిగింది. దగ్గర 2,550 కోట్ల రూపాయలు కూడా మంజూరు చేయడం జరిగింది. ప్రధానంగా ఇందులో ఏవైతే కేంద్ర కార్యాలయాలన్నిటిని కూడా ఒకటే చోట ఏర్పాటు చేసే విధంగా, దీని ద్వారా ఏదైతే సంబంధించినటువంటి కేంద్ర కార్యాలయాలకు సంబంధించి పనుల కోసం వచ్చేటటువంటి వారికి సౌలభ్యంగా ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా అన్ని కార్యాలయాలు, అంటే కేంద్రానికి సంబంధించినటువంటి అన్ని కార్యాలయాలు కూడా ఒకటే ప్రాంగణంలో ఉంటాయి. రాష్ట్ర నలుమూలల నుంచి ఎవరైనా కూడా వారికి సంబంధించినటువంటి పనులు చేసుకోవాలన్నా, అలాగే నేతలకు సంబంధించి వారి పనులు చేసుకోవాలన్నా, వారికి సంబంధించినటువంటి నియోజకవర్గానికి సంబంధించినటువంటి పనులు కావాలన్నా కూడా ఒక్కొక్క ప్రాంతానికి వెళ్లకుండా, ఒక్కొక్క ఆఫీస్ కి వెళ్లకుండా ఈ అన్ని కూడా ఈ కార్యాలయాలన్నీ కూడా ఒకటే సముదాయంలో ఉండేటటువంటి విధంగా ఈరోజు కేంద్ర కార్యాలయాలకు సంబంధించి ఒకటే ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నటువంటి నేపథ్యంలో దీన్ని పూర్తిగా కూడా స్వాగతిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. కంప్లీట్ గా ఇప్పటికే ఆర్థిక శాఖ దీనిపై పూర్తి స్థాయిలో దృష్టి సారించడం, అలాగే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దీనిపైన కూడా ఆమోదం తెలిపినటువంటి నేపథ్యంలో ఇక పూర్తిగా డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా తయారు చేసి కేంద్రానికి పంపించి ఈ నిర్మాణాలని కూడా టెండర్ ని పిలిచి వాటి ద్వారా ప్రారంభించడమే ఇక తరువాయిగా కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. ప్రధానంగా ఇటు కేంద్ర కార్యాలయాలకు సంబంధించి వాటి నిర్మాణంతో పాటు ఆ కేంద్ర కార్యాలయాల్లో పనిచేసేటువంటి సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ఉద్యోగులకు వారి నివాసాలకు సంబంధించి కూడా ప్రత్యేకంగా అనుమతులు అయితే రావడం జరిగింది. వారికి ఎవరైతే అంటే ఉద్యోగులు ఉండడానికి కూడా వసతులు ఏర్పాటు చేస్తూ వారికి సముదాయాల్ని కూడా నిర్మించేటటువంటి ప్రయత్నం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే దగ్గర 2,530 నుంచి 50 కోట్ల మేరకు కూడా ఖర్చు అవుతాదని చెప్పేసి కూడా అంచనా వేశారు. దానికి అనుగుణంగా ఏర్పాట్లు
ఏర్పాట్లు చేస్తున్నారు. 5.30 ఎకరాల్లో కేంద్ర కార్యాలయాలకు సంబంధించినటువంటి నిర్మాణాలను పూర్తి చేస్తే, అలాగే రిమైనింగ్ దాంతో కూడా కేంద్ర కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు కూడా భవన నిర్మాణాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఒకవేళ ఇవి ఏర్పాటు అయితే రైట్. కంప్లీట్ గా కూడా రూపు మారిపోతుందని చెప్పేసి కూడా రైట్. కూటమి నేతలు చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ హరికిషన్.